సిలువ వేయబడినప్పుడు ఆ సిలువను చూసినటువంటి అనేక మంది ఆయన యొద్దకు ఆకర్షింపబడుతూ వచ్చారు. వాళ్ళు క్రైస్తవులు అని తెలియాలి అంటే ఒకే ఒక్కటి వాళ్ళ మెడలో ఉంటే మనం చెప్పేసేయచ్చు వాళ్ళు ఎవరు అని. ఏంటో చెప్పండి? సిలువ. సిలువ అనేది మెడలో కనిపిస్తే చాలు ఏదో ఏ రకమైన క్రైస్తవులైనా ఒక క్రైస్తవులు అనేది తెలిసిపోద్ది అన్నమాట. ఇక్కడ నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, నాన్నగారు మరణించిన తర్వాత ఆయన చాలామంది కళ్ళలో కనిపించారు. అలా కళ్ళలో కనిపించిన కారణం వలన చాలామంది ఏమయ్యారంటే మరలా యునైట్ అయ్యారు. మరలా సంఘం నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఏమయ్యారు, మళ్ళీ సంఘంతో ఐక్యపరచబడ్డారు. కాబట్టి నేను పైకెత్తబడిన ఎడల ప్రభువారు శిలువ మీదకి ఎత్తబడినట్లుగా మరి నాన్నగారు కూడా ఈ భూలోకం నుంచి తండ్రి దగ్గరికి ఎత్తుకొనబడిన తర్వాత మరి అనేక మందిని ఆకర్షిస్తున్నట్లుగా మరి నేను చెప్తాను. ఇక్కడ మేము ఇక్కడ సేవ చేస్తున్నా అంటే సంఘ కాపరిగా సేవ చేస్తున్నా, అమ్మగారు మాకు నాయకురాలుగా ప్రధాన నాయకురాలుగా ఉంటున్నా, సంఘంలో మనందరం కూడా రకరకాలైనటువంటి పనులు కలిగి ఉన్నప్పటికీ కూడా 83 సంవత్సరాల వరకు మా నాన్నగారు జీవిస్తారని మేము అనుకున్నాం. అంటే ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు, ఆ వాగ్దానం ఎలా పనిచేస్తుంది అనే విషయం తెలియకపోవడం వలన, కాబట్టి ఈ మొదటి ఆదివారము మనం దేవుని సన్నిధిలో చేరి ఉన్నాం కాబట్టి ఈ మొదటి వారం మనం ఏం ఆలోచించాలంటే, మనం పొందినటువంటి వాగ్దానాలు ఎలా నెరవేరుతాయి, దేవుడు మనకి వాగ్దానాన్ని ఎలా ఇస్తాడు, నేను తీసుకున్నటువంటి వాగ్దానమే దేవుడు నాకు ఇచ్చాడని నేను ఎలా నమ్మగలుగుతాను అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకుంటే, అప్పుడు దేవుని యొక్క వాగ్దానం అనేటువంటిది మన జీవితంలో ఎలా నెరవేరుతుంది అనేటువంటిది అర్థం చేసుకోవటం కూడా చాలా ఈజీ అవుతుంది అన్నమాట. మనం ప్రారంభ వచనంతో ఒక వచనంతో మనం ఈ యొక్క వాక్యాన్ని ప్రారంభించుకుందాం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదువుతారా? 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 4వ వచన భాగం. ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారమగునట్లు వాటిని అనుగ్రహించెను. దేవుడు ఎందుకు అనుగ్రహించాడు వాగ్దానాలను మనకి? ఎందుకు దేవుడు ఇచ్చాడు? అసలు వాగ్దానం యొక్క పర్పస్ ఏంటి అంటే ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏంటి? ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించెను. మీరు పొందినటువంటి వాగ్దానాలు ఏంటి అంటే అమూల్యమైనవి. తర్వాత చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రియులరా, మనం ఇక్కడ ఆలోచించి చూస్తా ఉన్నప్పుడు, దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, ఈ భూలోకంలో ఉండేటువంటి భ్రష్టత్వం అనేటువంటి దాన్ని తప్పించుకోవాలంటే ఏం కావాలమ్మా? మనకి ఏముండాలి చెప్పండి? వాగ్దానం అనేది అవసరం. ఈ భూలోకంలో ఉండేటువంటి విషయాలు రకరకాలైనటువంటి చాలా ఉన్నాయి అన్నమాట. దేవుని యొక్క వాగ్దానం ఎందుకు తెలుసా? మనం భ్రష్టత్వం నుంచి తప్పించబడటానికి. దేవుని యొక్క వాగ్దానం దేని కొరకమ్మా? భ్రష్టత్వం నుంచి తప్పించుకోవటానికి. ప్రియులరా, దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడని నువ్వు నమ్మితే ఆ వాగ్దానం మూలంగా నువ్వేమవుతావంటే భ్రష్టత్వం నుంచి తప్పించబడతావు. మా చర్చిలో ఇలా అండి, మా విధానం ఇలా అండి, మా చర్చిలో వాగ్దానం అనేటువంటిది లేదండి అంటే, వాగ్దానం అనేది లేదు అంటే దానికి మనం ఏం చేస్తాం చెప్పండి? వాక్యంలో ఇలా ఉంది. మరి వాగ్దానం దేని కొరకంట? వాగ్దానం దేని కొరకు? తప్పించబడటానికి, భ్రష్టత్వం నుంచి తప్పించబడటానికి. ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమందు పాలివారు వగినట్లు వాటిని అనుగ్రహించను. కాబట్టి దేవ స్వభావమందు పాలివారగటకు, ఆత్మీయమైనటువంటి విషయాల్లో స్థిరపడటానికి, బలపడటానికి ఆ విషయాలు మనకు ఉపయోగకరంగా ఉంటాయని వాక్యం తెలియజేస్తా ఉంది. ఇప్పుడు మనం వాక్యంలో నుంచి కొన్ని వాక్యాలు చూద్దాం. చూడండి, వాగ్దానం అంటే ఏంటి?
చెప్పండమ్మా, వాగ్దానం అంటే ఏంటి చెప్తారా? దేవుని యొక్క ఆలోచన, మీ గురించి దేవుని యొక్క ఆలోచన. అది కూడా పర్టికులర్గా మనం 1 సంవత్సరానికి అని ప్రార్థన చేసుకున్నప్పుడు ఈ సంవత్సరానికి దేవుని యొక్క ఆలోచన ఏమై ఉన్నది, మీ గురించి దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మాట అని కూడా మీరు అనుకోవచ్చు. దేవుడు వెల్లడి చేసినటువంటి విషయము, నన్ను బట్టి, నా కుటుంబాన్ని బట్టి, లేకపోతే నా వ్యక్తిగతంగా దేవుడు నా గురించి ఏమి వెల్లడిపరిచాడు అనే విషయాన్ని మనం గ్రహించడానికి వీలవుతుంది అన్నమాట. ఒక వచనం చదువుదామా? సంఖ్యాకాండంలో నుంచి చూద్దాం. చూడండి, సంఖ్యాకాండము 23వ వచనము, 23వ అధ్యాయము, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. మనుషులు ఇచ్చేటువంటి ప్రామిసెస్, మనుషులు ఇచ్చేటువంటి వాగ్దానాలు, మేము మీకు షూరిటీ ఉంటాము అని చెప్పేటువంటి విషయాలు తాత్కాలికమైనటువంటియే, 5 షరతులతో కూడినటువంటియే, వాటిని నమ్మటానికి లేనటువంటి పరిస్థితులు కలిగినయే. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తా ఉన్నాడు? దేవుడు అబద్ధమాడడు, ఆయన మానవుడు కాడు. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా? దేవుడు నీకు ఒక మాట ఇచ్చాడు అంటే, ఒక వాగ్దానాన్ని మీకు ఇచ్చాడు అంటే, ఆయన తప్పకుండా దాన్ని ఏం చేస్తాడు? స్థాపిస్తాడు, ప్రారంభిస్తాడు, దాన్ని నెరవేరుస్తాడు. ఎప్పుడంటే ఆ వాగ్దానం నీకు నిజంగా ఇవ్వబడినప్పుడు. ఒకసారి ఒక వాగ్దానం నాకు వచ్చింది, మీలో కూడా ఒకవేళ కొంతమందికి అలాంటి వాగ్దానం అనేది కాదు అక్కడ మీనింగ్. నోరు బాగుగా తెరవమంటే నీ హృదయాన్ని బాగా తెరిస్తే దాంట్లో ఆయన ఏం చేస్తాడో ఆయన యొక్క వాక్యాన్ని నింపుతాడు, అలా అర్థం చేసుకోవాలి. అంతేగాని దేవుడు నోరు బాగా తెరవమన్నాడని చెప్పేసి అని ఎక్కడ పెళ్లిళ్ళు కనిపిస్తే ఆడకు పోయి కూర్చొని బాగా నోరు తెరిచి కడుపు నిండా తింటాటం కాదు. కాబట్టి మనం దేవుని యొక్క వాగ్దానాన్ని మొదట ఏం చేయాలంటే అర్థం చేసుకోవాలి. చాలా మంది పొరపడేది ఇక్కడే అన్నమాట, చాలా మంది తడబడేది ఇక్కడే. దేవుడు చెప్పినటువంటి విషయం ఏంటి, నేను ఎలా అర్థం చేసుకుంటున్నాను అనే విషయం మనకి తెలియాలి. కాబట్టి దేవుడు చెప్తే మాట ఇచ్చి చేయకుండా, తర్వాత ఆయన చెప్పిన మాట చేయకుండా, మాట ఇచ్చి స్థాపింపకుండా. అంటే ఇప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలా? వాగ్దానాన్ని గురించి, వాగ్దానం గురించి ఏమనుకోవాలా? అది దేవుడు ఇచ్చినటువంటి మాట, దేవుని మాట, ఆయన ఇచ్చినటువంటి మాటగానే మనం భావించాలి. కానీ ఏమని భావించకూడదు? ఇది ఒక పేపర్ మీద రంగులు రంగులుగా ప్రింట్ చేశారు, ప్రింటర్ అది కట్టర్ కింద ముక్కలు చేసి ఇదొక పేపర్ ఒకటి అంటించారు, తగిలిచ్చారు, దాన్ని నేను లాక్కొని వాడుకుంటున్నాను అంటే అది మాట అవ్వదు. ఇది దేవుడు నాతో చెప్పిన మాట అని నువ్వు నమ్మినప్పుడే అది నీ జీవితంలో నెరవేరుతుంది. కాబట్టి ఆ విధంగా మనం ఆలోచించాలి. తర్వాత ఆదికాండము 12వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో అబ్రహాముతో దేవుడు చేసినటువంటి ఒక నిబంధనని మనం అర్థం చేసుకుంటాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో చెప్పగా. ప్రియులరా, ఇక్కడ దేవుడు మొదట వాక్యాన్ని దేవుడు ఆజ్ఞాపిస్తే, దేవుడు మాట ఇస్తే అది నెరవేరకుండా ఉంటుందా అంటే తప్పకుండా ఆ వాక్యము నెరవేరుతుంది. ఆ విధంగా అబ్రహాముతో చెప్పాడు. అబ్రహాం ఏం చేశాడు? ఇదే నెరవేరిద్దా, ఏమైంది ఇది అని ఆలోచించాడా? చెప్పినట్టు చేశాడా? దేవుడు నీకు ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా, దేవుడిచ్చిన వాక్య ప్రకారంగా నువ్వు ప్రవర్తిస్తే, దేవుని యొక్క మాటకు నువ్వు విలువనిస్తే అది తప్పకుండా నీ జీవితంలో నెరవేరుతుంది. కాబట్టి వాగ్దానం అంటే దేవుడిచ్చేటువంటి మాట, దేవుడిచ్చినటువంటి మాట అని మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత రెండో విషయం, దేవుడు ఎప్పుడు వాగ్దానాన్ని ఇస్తాడు? దేవుడు వాగ్దానాన్ని ఎప్పుడు ఇస్తాడు? ఎప్పుడు ఇస్తాడు చెప్పండి? దేవుడు వాగ్దానం ప్రతి సంవత్సరం 31వ తారీఖు రాత్రి ఇస్తాడు, లేదు ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ఇస్తాడు. అప్పుడు ఇస్తాడా వాగ్దానం? అప్పుడు ఇస్తాడా? దేవుడి యొక్క వాక్యాలు, దేవుడి యొక్క మాటల్ని, దేవుడు మీకుతో చెప్పబోయే విషయాలను ప్రింట్ చేసి మనం పెట్టగలమా? అవుద్దా?
అవనే అవ్వదు, అలాంటివి జరగవు అన్నమాట. కాబట్టి దేవుడు ఎప్పుడు వాగ్దానాన్ని ఇస్తాడంటే మనతోటి ఎప్పుడు చెప్పాలనుకుంటాడో అప్పుడు. మన యొక్క కష్టాలు, మన యొక్క పరిస్థితులు అవన్నీ గమనించినప్పుడు అప్పుడు చెప్తాడు కదా. దేవుడు అవ్వతోటి ఏం చెప్పాడమ్మా? దేవుడు అవ్వతోటి ఏం చెప్పాడు అమ్మా? ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? సరే పోనీ, అబ్రహాము దాసి ఉంది కదా, దాసి ఉందా? ఏం పేరు దాసి పేరు? హగర్. ఆ హాగర్ తోటి ఏం చెప్పాడు దేవుడు? ఏమా ఏం చెప్పాడు? ఓకే, మంచిది. శారాతో ఏం చెప్పాడు? ఏమా ఏం చెప్పాడు? శారాతో ఏం చెప్పాడు? ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు. ఏమడిగాడు? ఎందుకు నవ్వుతున్నావు? నవ్వనేలా? దేవుడికి అసాధ్యమైంది ఏదైనా ఉందా అని అడిగాడు. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచిస్తా ఉన్నాం, దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయాలను మనం ఆలోచిస్తా ఉన్నాం. ఎప్పుడు దేవుడు ఆజ్ఞాపిస్తాడు? ఎప్పుడు దేవుడు నీవు ఇది చేయమని చెప్తాడు? ఎప్పుడు ఆయన మనకు వాగ్దానాన్ని ఇస్తాడు అంటే అవసరం ఉన్నప్పుడు ఇస్తాడు. నీకు ఇది అవసరం అనుకున్నప్పుడు ఇస్తాడు. కొన్ని వాక్యాలు మనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం చూస్తే అక్కడ ఒక మాట చెప్పబడింది. 41వ అధ్యాయము 10వ వచన భాగం. భయపడకుము, నేను నీ దేవుడునై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయవాడను నేనే. ఏమంటున్నాడండి? నేను నీకు తోడై, నేను నీకు చెప్పి ఉన్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. ఈ మాట ఎప్పుడు అవసరం నాకు? నేను బాధలో ఉన్నప్పుడు ఈ వాక్యం నాకు అవసరం. దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నీ జీవితంతో నువ్వు ఆలోచించినప్పుడు దేవుడు నీకు ఎందుకు వాగ్దానం ఇచ్చాడనేటువంటి విషయం ఆలకించదు. ఆయన ఎప్పుడు ఇస్తాడు వాగ్దానం అంటే దాని కొరకు మనం ముందు ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాం. ఏం చేస్తామమ్మా? ప్రార్థన చేస్తాం. ప్రభువా, నా పరిస్థితులు ఇలా ఉన్నాయ్యా, నా పిల్లలు ఇలా ఉన్నారయ్యా, అయ్యా నా జీవితం ఇలా ఉంది ప్రభువా, ఇలాంటి కష్టాల్లో ఉన్నానయ్యా, నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు. నీ అవసరం కోసం నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి టైంలో దేవుడు నీ యొక్క మొర ఆలకిస్తూ ఉంటాడు. నీ ప్రార్థన వింటూ ఉంటాడు. వింటూ కేవలం విని వదిలేయడు. ఏం చేస్తాడంటే ఒక మంచి సమయంలో నీతోటి మాట్లాడతాడు. ఒక మంచి సమయంలో నీతోటి మాట్లాడతాడు. నేను చెప్పే మాట కొద్దిగా మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ దేవుడు నీతో మాట్లాడటానికి, దేవుడు తన యొక్క చిత్తాన్ని నీకు బయలుపరచడానికి మనం ఎంచుకున్నటువంటి మార్గము వాగ్దానం ఒకటే కాదు. అర్థమైందా? వాగ్దానం ఒక్కటే కాదు మనం ఎంచుకున్న మార్గం. ప్రధానమైనటువంటి మార్గాలు ఏంటంటే ప్రార్థనలో సమయాన్ని గడపటం, ప్రార్థన చేయటం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి విషయం అన్నమాట. దేవుడు తన యొక్క చిత్తాన్ని బయలుపరచడానికి మనం ఎక్కువసేపు ఏం చేస్తామంటే ప్రార్థనలో సమయాన్ని గడపాల్సిన వాళ్ళుగా ఉంటాం. పరిస్థితులు ఏమైనా కావచ్చు, ప్రతిదానికి దేవుడు మనతోటి మాట్లాడాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ముందు మనం దేవునితోటి మాట్లాడుతూ ఉండాలి. ఏం చేయాలా? మాట్లాడుతూ ఉండాలి. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేసి ఒత్తురేని నేను మీ మనవి ఆలకింతును అని ఏమంటున్నాడు? మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో మీరు నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. కాబట్టి మనం విచారణ చేసినప్పుడు, మనము మొరపెట్టినప్పుడు, మీరు నన్ను వెతికినప్పుడు, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. కాబట్టి ప్రియులరా, మనం ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు వింటాడు. విని ఆయన యొక్క వాక్యాన్ని మనం కనుగొంటాం. ప్రస్తుతానికి ఈ మొదటి సంవత్సరం మొదటి రోజున మనం పొందినటువంటి వాగ్దానాన్ని బట్టి మనం ఏం చేస్తున్నామంటే ప్రభువు నాతో మాట్లాడినటువంటి విధానంగా భావిస్తా ఉన్నా.
తర్వాత చెప్పే వచనాల్లో ఆ వాగ్దానం అనేటువంటిది నెరవేరటానికి మనం ఎలాంటి స్టెప్స్ ఎన్నుకోవాలి, ఎలాంటి ప్రాసెస్ మనం చేయాలి అనేది మనం నేర్చుకోబోతున్నాం. అప్పుడు ఆ వాగ్దానం అనేటువంటిది మన జీవితంలో నెరవేరటానికి ఎలాంటి మార్గాన్ని ఎంచుకోవాలో మనం అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నాం? వాగ్దానం అంటే ఏంటో నేర్చుకున్నాం. వాగ్దానం ఎప్పుడు మరి ఆ దేవుడు ఎప్పుడు వాగ్దానాన్ని ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం దేవుడు ఎవరికి వాగ్దానాన్ని ఇస్తాడు అనేది కూడా మనం చూడబోతా ఉన్నాం. దేవుడు ఎవరికి వాగ్దానాన్ని ఇస్తాడు? దేవునితో నిబంధన చేయబడిన వారికి ఇస్తాడు. ఎవరికి ఇస్తాడమ్మా? దేవునితో నిబంధన చేయబడిన వారికి, ప్రధానంగా దేవుని యొక్క వాక్యం వినేవారికి, దేవుని యొక్క వాక్యానికి విలువనిచ్చే వాళ్ళకి, హృదయపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని ఆస్వాదించేటువంటి వాళ్ళకి ప్రధానంగా వాగ్దానం చెందుతుంది. సమయం లేదు కాబట్టి ఒక 2-3 వచనాలు మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచన భాగాన్ని చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచన భాగం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వాగ్దానము ఎవరికి దయచేస్తాడు అంటే ఆయనను అంగీకరించినటువంటి వారికి. ఎందరనైతే ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచినటువంటి వారికి. వాగ్దానం నాకు నెరవేరలేదు, ఈ వాగ్దానం నాకు నెరవేరలేదు అని అంటే మొదట నీవేం ప్రశ్నించుకోవాలంటే, ఆయన నామమందు నువ్వు విశ్వాసం ఉంచావా? ఆయన నామమందు విశ్వాసం ఉంచిన అనుభవం నీకుందా? మారు మనసు పొందావా? పశ్చాత్తాపడ్డావా? పాప క్షమాపణ పొందావా? మారు మనసు పొంది బాప్తిసం పొందినటువంటి అనుభవం నీలో ఉందా? బాప్తిసమే పొందకుండా ఆయన యొక్క వాగ్దానం జీవితంలో నెరవేరాలని నువ్వు కోరుకోకూడదు. వాగ్దానం నెరవేరాలి అంటే ఆయన యొక్క మాటను నువ్వు అంగీకరించి ఉండాలా. ఆయన నీకు దేవుడై ఉండాలా, నీకు ప్రభు అయి ఉండాలా. నీవు ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి విషయం నీలో మొదట జరిగి ఉండాలా. తర్వాత కీర్తనల గ్రంథంలో నుంచి 37వ కీర్తన 4వ వచనం. వాక్యమే దేవుడు. యోహాను సువార్త 1:1 ఉంటది కదా, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కాబట్టి మన దృష్టిలో యేసు ప్రభు పటం ఎదురుగా గంటల సేపు కూర్చోవటం వల్ల ఏమీ రాదు. యేసు ప్రభు పటం ఇంట్లో పెట్టుకోవటం వల్ల ఏమీ రాదు. సిలువ బొమ్మ పెద్దది నువ్వు పెట్టడం వల్ల ఏమీ రాదు. పెద్ద స్టార్ పెట్టడం వల్ల ఏమీ రాదు. ఎందుకని? నువ్వు మూలాన్ని గ్రహించలా. దేవుడంటే ఏంటో నీకు మూలమే తెలియదు. దేవుడంటే ఏంటి చెప్పండి? వాక్యమే దేవుడు. ఇక్కడ ఏమంటున్నాడు చెప్పండి? యెహోవాను బట్టి సంతోషించుము, దేవునిని బట్టి సంతోషించుము. అంటే వాక్యాన్ని బట్టి సంతోషించేటువంటి మనసు నీకు లేనప్పుడు వాగ్దానం ఎలా నెరవేరుద్ది? ఎందుకని? ఆ వాగ్దానం ఎక్కడి నుంచి వచ్చింది నీ చేతిలోకి? వాక్యంలో నుంచే వచ్చింది, బైబిల్లో నుంచే వచ్చింది. బైబిల్లో నుంచి వచ్చేటువంటి ఒక వాక్యాన్ని నువ్వు నమ్మనప్పుడు, దేవుని నువ్వు నమ్మనప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నమ్మనప్పుడు వాగ్దానం మాత్రం ఎలా నెరవేరుతుంది మీ జీవితంలో? మొదటి సమూయేలు గ్రంథంలో ఒక మాట చూద్దాం. చూడండి, 16:12. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ ఏం జరుగుతుందంటే, దేవుడు సమూయేలుకి చెప్పాడు, ఈ సౌలు నా మాట వినలేదయ్యా, ఈ సౌలుని ఎన్నుకున్నందుకు నేను చాలా పశ్చాత్తాపడుతున్నాను, నువ్వు పోయి నేను చెప్పేటువంటి ఒక అతన్ని అభిషేకించుకో అని చెప్పాడు. అప్పుడు సమూయేలు పోయాడు. ఎవరింటికి పోయాడు? యెషయా ఇంటికి పోయాడు. యెషయా కుమారులను చూస్తా ఉన్నాడు. ప్రభువా ఇతన్నా? కాదు ఇతను కాదా? సరే, ఇతను ఉన్నాడు కదా, ఇతన్నా అని అలా అడుగుతా వచ్చినప్పుడు అప్పుడు 7వ వచనంలో ఏమంటున్నాడంటే, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ చెప్తా ఉన్నాడు, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. ఏంటి? దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేరలేదు, నేను చాలా కానుకిచ్చాను కదా,
వారం వారం వచ్చి నేను ఏంటది పలహారం పంచాను కదా, నేను అది చేశాను కదా, ఇది చేశాను కదా ప్రభు కోసం, ఏంది వాగ్దానం నెరవేరలేదు అంటే, నువ్వు ఇచ్చిన కానుకను పెట్టు, నీకు సంఘంలో ఉన్న పేరును పెట్టు, లేకపోతే సమాజంలో ఉన్న ఘనతను పెట్టు, వాగ్దానం నెరవేరదు. దేన్ని బట్టి నెరవేరుద్ది? 12వ వచనం చూస్తే, అతడు ఎర్రనివాడు, చక్కని నేత్రములు గలవాడు, చూచుటకు సుందరుడైన వాడు ఉండెను. అతడు రాగానే దావీదును చూసినప్పుడు దేవుడు ఏమన్నాడండి? నేను కోరుకున్నవాడు ఇతడే, నేను కోరుకున్నది ఇతనినే, నేను కోరుకున్నది ఈమెనే అనేటువంటి మాట చెప్పినప్పుడు వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుంది. ప్రియులరా, దేవుడు కోరుకునేటువంటి వానిగా మనం ఉండాలి అనేటువంటిది. నేను కోరుకున్నటువంటి వాడు ఇతడే అంటే దేవుడు కోరుకున్నటువంటి వానికి మెండైనటువంటి వాగ్దానాలు నెరవేర్పనేటువంటిది తప్పకుండా కలుగుతుందని మనం నేర్చుకుంటా ఉన్నాం. మరి వాగ్దానాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలండి? వాగ్దానం, దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దేవుడిచ్చేటువంటి వాగ్దానాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే వాక్యాన్ని చదవటం ద్వారా అర్థం చేసుకోవాలా. ఎలా అర్థం చేసుకోవాలా? వాక్యాన్ని చదవటం ద్వారా. అంటే నాకు ఇవ్వబడినటువంటి వాగ్దానం ఒక అధ్యాయంలో ఉంటే ఆ అధ్యాయం మొత్తాన్ని చదవాలా. ఎలా చదవాలా? ఆ అధ్యాయాన్ని మొత్తాన్ని చదవాలా. అమ్మ కూడా వాగ్దానాన్ని ఎలా అర్థం చేసుకోవాలనే విషయాన్ని గురించి ఇంతకుముందు 2-3 సార్లు వాక్యం బోధించారు. ఆ వాగ్దానాన్ని వాక్యం మొత్తం, అధ్యాయం మొత్తం చదవాలి. కొన్నిసార్లు ఆ అధ్యాయం వరకే ఉండదు, అక్కడ ఉండేటువంటి రాయబడినటువంటి విషయం 2-3 అధ్యాయాల ముందు నుంచి కూడా ప్రారంభించబడుతుంది. కాబట్టి ఆ 2-3 అధ్యాయాల ముందు నుంచి కూడా చదువుతూ వస్తే ఆ వాగ్దానం అక్కడ ఆ మాట ఎందుకు రాయబడిందో మనకు అర్థం అవుతుంది. అప్పుడు దాన్ని బట్టి మనం ఏం చేస్తామమ్మా, ఈ వాక్యం ఇందును బట్టి రాయబడింది కాబట్టి ఆ విషయాన్ని నేను పాటించాలి. రెండోది ప్రత్యక్షత అంటే ఏంటి? జ్ఞానం అనేటువంటి విషయం మనకి తెలియాలి. యాకోబు పత్రిక 1:5 ఉంటుంది, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువై ఉన్న ఎడల వాడు అడగవలెను. వాడు అడిగితే వాడికి అదేమవుతుంది? ఆ జ్ఞానం వాడికి లభిస్తుంది అనే మాట ఉంది చూసారా? ఆ విధంగా ప్రభువా, ఈ వాగ్దానం నాకు అర్థం కావట్లేదు, ఈ వాక్యంలో ఉండేటువంటి రహస్యం ఏంటి, నా జీవితానికి ఇక్కడ ఉన్నటువంటి వాక్యానికి ఏ మాత్రం పోలికే లేదు, మరి ఏంటి ప్రభువా, ఇది నాకు ఎలా లభిస్తుంది అంటే నీకు జ్ఞానం పొదువై ఉన్నదని అర్థం చేసుకొని ప్రభువా నాకు జ్ఞానం దయచేయమని నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు? తగిన జ్ఞానాన్ని నీకు దయచేస్తాడు. ఇంకా ఏముండాలో తెలుసా? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఇంకా నీకు జ్ఞానం పొదువైంది, లేకపోతే అర్థం కావట్లేదు, అది ఎలా పని చేస్తుందో, లేకపోతే అక్కడ రాయబడినటువంటి విషయం ఏంటో తెలియనప్పుడు మనం ఏం చేయాలా? మనకి ఎవరు ఉండాలా? ఆలోచన చెప్పేవాళ్ళు ఉండాలా. ఎవరుండాలి చెప్పండి? ఆలోచన చెప్పేవాళ్ళు. మన సంఘంలో దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కృప ఏంటంటే వివేచన శక్తి కలిగిన వాళ్ళు ఈ సంఘంలో ఉన్నారు. కలలు, దర్శనాలు, వాటికి అర్థాన్ని చెప్పగలిగిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వివేచన జ్ఞానం కలిగినటువంటి వారు ఉన్నారు. ఇంకా మరి ప్రవచన వరము కలిగినటువంటి వారు ఉన్నారు. ప్రవచించినప్పుడు ఆ ప్రవచనము యొక్క వాక్యము యొక్క అర్థాన్ని చెప్పగలిగిన వారు ఇక్కడ ఉన్నారు. అనుభవం కలిగినటువంటి వారు, వాక్యానుభవం కలిగినటువంటి వారు ఉన్నారు. కనుక మీరు వాళ్ళని అడగాల. 15వ అధ్యాయము 22వ వచనంలో ఏముంది? ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. నీకు వాగ్దానం దేవుడిచ్చాడు, కానీ నువ్వు ఆ వాగ్దానం గురించి ఎవరిని అడుగుతున్నా సమాధానం చెప్పలేకపోతున్నారనుకోండి, ఆలోచన ఏమైంది చెప్పండి? వ్యర్థమైపోతుంది. కాబట్టి ఇక్కడ ఏముండాలండి? సమయోచితమైన మాట ఎంతో మనోహరము, సరిగా ప్రత్యుత్తరము, ఆలోచన చెప్పేటువంటి వాళ్ళు ఉండాలి. చాలా ఉదాహరణలు చెప్పొచ్చు, కానీ ఒక్క ఉదాహరణ అయితే నేను బైబిల్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దానియేలు గ్రంథం 9:2 చూడండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ దానియేలు వాక్యం చదివి చెప్తున్నాడు అని దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది. 9:2లో 1 నుంచే చదువుతాను. మాదీయుడుగు అహస్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను.
అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలు, నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు. ఇక్కడ దానియేలు ఏం చదివాడమ్మా? దానియేలు ఏం చదివాడు? ఇర్మియా గ్రంథం చదివాడు. ఇర్మియా గ్రంథం చదివి దాంట్లో జరిగిన విషయాన్ని బట్టి చెప్తా ఉన్నాడు. కాబట్టి మరి వాగ్దానాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, వాక్యాన్ని చదువుట ద్వారా, బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళే, బైబిల్లో ఉన్న వాళ్ళే వాక్యాన్ని చదివి తెలుసుకున్నారు. కాబట్టి మనం కూడా వాక్యాన్ని చదివి తెలుసుకోవటం అనేటువంటిది మనము నేర్చుకోవాలా. ఐదో విషయం ఏం చూస్తా ఉన్నామంటే, దేవుడిచ్చినటువంటి వాగ్దానం నా జీవితంలో ఎలా నెరవేరుతుంది? విషయం అర్థమైందా మీకు? దేవుడిచ్చిన వాగ్దానం నా జీవితంలో ఎలా నెరవేరుతుంది? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సమూయేలు గ్రంథం ఎవరికి రాశారు చెప్పండి? సమూయేలు మొదటి గ్రంథం, రెండవ గ్రంథం ఏం తెలియజేసింది? రాజుల చరిత్రలు, న్యాయాధిపతులు జీవించినటువంటి విషయాలు రాజుల చరిత్రలో చెప్పింది. ఓకేనా? రాజుల చరిత్రల గురించి రాయబడి ఉంది అక్కడ. ఇప్పుడు ఆ రాజుల చరిత్ర అనేది నాకెట పనిచేసింది ఏమా? సరే పోనీ, కీర్తనల గ్రంథం ఉంది, కావ్య గ్రంథం. ఈ కావ్య గ్రంథం అనేటువంటిది కీర్తనలకు సంబంధించిన విషయాలన్నీ రాయబడ్డాయి. కానీ అది మిత్ర కోసం రాయబడిందా, లేకపోతే మన చర్చిలో ఉండే వాళ్ళ కోసం రాయబడింది? ఎవరి కోసం రాయబడింది? అది అందరి కోసమా? అందరి కోసం రాయబడిందా? లేదు లేదు, మీరు పొరపడుతున్నట్టున్నారు. బైబిల్లో రాయబడిన విషయాలు ఏవి నా కోసం రాయబడాల, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్, మీకోసం కూడా రాయబడాల. బైబిల్లో రాయబడిన విషయాలన్నీ కూడా చదువుతున్నప్పుడు గమనించండి, వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుందంటే ఇప్పటికీ కూడా నన్ను జీవింప చేస్తుంది. అర్థమైందా నేను చెప్పింది? అర్థమైందా? మందులు ఉన్నాయి, టాబ్లెట్లు ఉన్నాయి. ఆ టాబ్లెట్ వేసుకుంటే ఏమవుతుందంటే ఇప్పటికీ నాకు జ్వరం తగ్గుతుంది అంటే ఆ మందుని నేను వాడటం వలన అది నాకు జరిగిందే. కానీ మందుని వాడనంత వరకు నాకు అది జరిగిద్దా? ఆ జ్వరం కానీ ఆ నొప్పి కానీ తగ్గిద్దా? తగ్గదు. కాబట్టి బైబిల్లో ఉన్న వాక్యాలన్నీ జీవవాక్యాలు అన్నమాట. ఏంటి చెప్పండి? జీవవాక్యాలు. అంటే ఇవప్పుడు జరిగినాయి, కాలంలో జరిగిన విషయాలు రాశారు కాదనట్లా. కానీ వాళ్ళకు జరిగిన విషయం ఇప్పటికీ కూడా ఏమవుతుంది? నాకు కూడా జరుగుతుంది. నేను నీకు సమాధానం దయచేస్తాను అనే వాక్యం ఉందనుకో, ఆ వాక్యం నేను చదివినప్పుడు సమాధానం అనేటువంటిది వాళ్ళకే జరగలా, ఎవరికి జరుగుతుంది? నాకు కూడా జరుగుతుంది. కాబట్టి సజీవమైనటువంటి వాక్యం అని నమ్మాలన్నమాట. ఇప్పుడు నేనేం అర్థం చేసుకుంటానంటే, ఈ వాక్యంలో రాయబడినటువంటి వాగ్దానం నాకెలా జరుగుతుంది? ఈ వాగ్దానం నాకెలా జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి వాక్యాన్ని పోల్చి చూసుకో. 3:15 ఏముంటదంటే, సమాధానము కలుగుట ద్వారా, ఇది మనకు అర్థమవుతుంది, ఇది మనకి ఈజీగా అర్థమవుతుంది. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచన భాగం చూసినప్పుడు, కాబట్టి మనము అదేనా కాదు, కొలస్సీ చూడండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము ఏలుచుండనీయుడి కృతజ్ఞులై ఉండడి. ఇక్కడ ఏమంటున్నాడంటే, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానం. ఈ వాగ్దానం నేను చదివిన తర్వాత ఆ వాగ్దానం కోసం నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాకేం కలుగుతుందంటే సమాధానం కలుగుతుంది. ఏం కలుగుతుందమ్మా? సమాధానం కలుగుతుంది. ఈ వాక్యం కొలస్సీలకు రాసిన పత్రిక అంటే ఎవరికి రాశాడు చెప్పండి? అపోస్తలుడైన పౌలు ఎవరికి రాశాడు? ఇది మిత్రాకి రాశాడా? రఘునాథ్కి రాశాడా? ఎవరికి రాశాడు? కొలస్సీలకు రాశాడు. కొలస్సీలో ఉండేటువంటి వాళ్లకు రాశాడు అనమాట. ఇప్పుడు ఈ వాక్యం ఎవరు చదువుతున్నారు? ఒంగోలులో మామిడిపాలెం విశ్వాస నగర్లో ఉన్న కల్వరి సంఘస్థులు 2025 సంవత్సరం జనవరి 1వ వారంలో చదువుతున్నారు. ఎప్పుడు రాయబడింది వాక్యం? కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి సమాధానం అనేటువంటి మాట ఇప్పటికీ నేను చదువుతుంటే ఈ సమాధానం అనేటువంటిది ఎవరు కలుగుతుంది? నాకు కలుగుతుంది.
మా విషయం అర్థమవుతుందని నేను చెప్పే విషయం, వాళ్ళకు కలిగినటువంటి సమాధానం నాకు కూడా కలుగుతుంది. అదనమాట వాగ్దానం అనేటువంటి నెరవేర్పు అనేటువంటిది. వాగ్దానం ఎలా జరుగుతుంది అనేటువంటిది వాళ్ళకు జరిగింది నా జీవితంలో ఎలా జరుగుతుంది అని నేను ఆలోచిస్తే, ఆ వాక్యాన్ని నమ్మటం వలన వాళ్ళకు జరిగింది కదా ప్రభువా నాకు కూడా జరిగేటట్టు చేయమని నేను ప్రార్థన చేసినప్పుడు ఆ సమాధానం నాకు జరిగితే అది జీవము కలిగినటువంటి మాట. ఈ మాటలో మీకు కొన్ని తేడాలు ఏం జరుగుతాయంటే, వేరే విశ్వాసాల్లో ఉన్నవాళ్ళు, ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ ఇక వేరే వేరే మతాల్లో ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే చాలా పూజలు చేస్తూ ఉంటారు. హిందువులు మరి ముఖ్యంగా పూజలు చేస్తుంటారు, జరగాలని పూజలు చేస్తుంటారు. ఏం జరగవు పాపం, ఎందుకంటే అక్కడ ఏం లేదు. అది జీవాన్ని ఇచ్చే వాక్యాలు కాదు, అవన్నీ నిర్జీవమైన వాక్యాలు అన్నమాట. వాళ్ళ వాక్యాలు వాళ్ళ గ్రంథాల్లో ఉండే మాటలు పాపం వాళ్ళు చదువుతారు, బాగా కూర్చొని అధ్యాయాలు చదువుతారు, కానీ వాటి వల్ల ఏమి రాదు, శక్తి అనేది ఏమి రాదన్నమాట. కాబట్టి వాళ్ళకి మన వాక్యాల మీద వాళ్ళకు విపరీతమైన కోపం ఉంటుంది అనమాట. ఎందుకు కోపం ఉంటుందంటే, ఈ వాక్యం చదువుతుంటేనేమో జీవం బయటకు వస్తుంది, లైఫ్ అనేది కనిపిస్తుంది వాక్యంలో. సమాధానం కలుగును గాక అంటే ఆ సమాధానం మనకు కలుగుతుంది, మనం శాంతిగా సమాధానంగా ఎంతో ఒక ఆనందాన్ని అనుభవిస్తున్నాం. వాళ్ళు కూడా అలాంటి మాటలు వందలు చదువుతున్నారు, అధ్యాయాలు పద్యాలు చదువుతున్నారు, కానీ సమాధానం రావట్లేదు. కాబట్టి ఈ వాక్యం చదివినప్పుడు, దేవుడిచ్చిన వాగ్దానం చదివినప్పుడు మనకేం కలుగుతుందంటే సమాధానం కలుగుతుంది, శాంతి కలుగుతుంది. కాబట్టి ఆ శాంతి కలిగినప్పుడు ఆ వాగ్దానం 2-3 వచనాల్లో చూస్తే అక్కడ ఏముంటుందంటే, వాళ్ళకి అపోస్తలుడైనటువంటి పౌలు సువార్త చేయడానికి వెళ్ళటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి ఒక అనుమతి కనిపిస్తుంది అన్నమాట. ఆ పౌలు అన్యజనులకు సువార్త ప్రకటించడానికి మరి ఆ అనుమతి పరిశుద్ధాత్ముడు ఆమోదించటం అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఇక్కడ ఏముందంటే, వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరుచుడని వారితో చెప్పాను. అంతటి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఇక్కడ చూసినటువంటి మాట వాగ్దాన నెరవేర్పు కొరకు. ఈ వాగ్దానం నా కొరకు, లేదా నేను ఏ పని చేయబోతున్నాను, నేను ఏం చేయాలి అని ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే, వీరిని అన్యజనులకు సువార్త ప్రకటించడానికి ప్రత్యేకపరచాలి అనేటువంటి విషయాన్ని బయలుపరిచాడనమాట. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే పరిశుద్ధాత్మ కార్యాన్ని మనం చూస్తాం. వాగ్దాన నెరవేర్పు అనేటువంటి విషయంలో పరిశుద్ధాత్ముడు బయలుపరిచినటువంటి విషయాన్ని మనం చూస్తామన్నమాట. మరి సంఘంలో కొన్ని విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ఒకే విషయాన్ని 2-3 బయలుపరుస్తాడు. అదేనా, నీకు జరగబోయేటువంటి విషయాన్ని, దేవుడు నీకు చెప్పమనేటువంటి విషయాన్ని, ఒకే విషయాన్ని ఏం చేస్తాడంటే 2-3 బయలుపరిచినప్పుడు నువ్వు ఏం చేస్తావు, అది దేవుడు నాతోటి మాట్లాడాడు అని చెప్పడాన్ని దృఢపరుచుకుంటావు. ఇది దేవుని మాటే అని చెప్పడానికి ఆధారం ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఒకరి ద్వారానే కాదు 2-3 ద్వారా నీతోటి మాట్లాడతాడనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. కాబట్టి నీ జీవితంలో వాగ్దానం ఎలా నెరవేర్చబడుతుంది అని చెప్పడానికి కారణాలు ఏంటి? ఒకటి, దేవుని యొక్క వాక్యంతో పోల్చుకోవడం. రెండోది, ఆ వాక్యం ద్వారా నీకు సమాధానం కలగటం. మూడోది, పరిశుద్ధాత్ముని ద్వారా మాట్లాడడం అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది. ఇప్పుడు మనం చివరిగా ఈ విషయంలో ఏం నేర్చుకోబోతున్నామంటే, నెరవేర్చబడినటువంటి వాగ్దానాలు, వాక్యంలోనే ఒక వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం ఎలా నెరవేర్చబడింది అనే దానికి ఉదాహరణలు చూద్దాం. మీరే చెప్పొచ్చు ఉదాహరణలు. ఒకటి వచ్చేటప్పటికి అబ్రహాము కదా, తను ఎవరికి చెప్పినా ఫస్ట్ వాగ్దానం నెరవేర్పు అనగానే ఎవరు చెప్తాం? అబ్రహాము. ఏ విషయం గురించి? తన కుమారుని గురించి, తన యొక్క కుమారుని గురించి. కాబట్టి తన కుమారుని గురించి వాగ్దాన పుత్రుని ద్వారా గొప్ప జనాంగాన్ని దేవుడు ఇస్తాడు అని చెప్పినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఆదికాండం 21:1 చూస్తాం. అయితే ఇక్కడ నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే, వాళ్ళు ఏ పద్ధతిని వాళ్ళు పాటించారు ఇది మనకు తెలియాలన్నమాట. వాగ్దానం దేవుడిచ్చాడు, ఆ వాగ్దానం నెరవేర్చబడింది,
నెరవేర్చబడటానికి వాళ్ళు ఏం పద్ధతిని ఫాలో అయ్యారు అనేది మనకు తెలియాలన్నారు. వాళ్ళు ఫాలో అయిన పద్ధతి ఏంది? అబ్రహాం ఫాలో అయిన పద్ధతి ఏంటంటే విశ్వాసము నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము అనే దాన్ని నమ్మాడన్నమాట. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. ఇప్పుడు లేదు కానీ ఉంటది. ఇప్పుడు పిల్లలు లేరు కానీ దేవుడు ఇస్తాడు. ఇప్పుడు ఉద్యోగం లేదు కానీ దేవుడు ఇస్తాడు అని నమ్మటం అన్నమాట. కాబట్టి లేని దానిని ఉన్నది అని నమ్మటం అనేటువంటి దానిని అబ్రహాము ఫాలో అయినటువంటి విధానం అన్నమాట. అబ్రహాము ఫాలో అయినటువంటి విధానం. ఆ విధానాన్ని అబ్రహాము మాత్రమే ఫాలో అయ్యాడు, తన భార్య కూడా ఫాలో అవ్వలేదు కదా. నీకు పిల్లలు పుడతారు అబ్రహాము అని చెప్పినప్పుడు ఆ శారమ్మ ఏం చేసింది చెప్పండి? ఇంత వయసులో నాకు పిల్లలా? అదేదో పెద్ద వయసున్న వాళ్ళకి అమ్మ నువ్వు పెళ్లి చేసుకోవాలమ్మా అంటే వాళ్ళు నవ్వుతారు. ముందేం చేస్తారు? నవ్వుతారు. ఈ వయసులో నాకేందిరా పెళ్లి కదా. కాబట్టి ఈ వయసులో పిల్లలు పుట్టడం ఏంటి అనే విషయాన్ని శార కూడా నమ్మలేకపోయింది. కానీ అబ్రహాం మాత్రం నిరీక్షించేటువంటి వాడి. మనకి హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 ఉంటుంది కదా, విశ్వాసం అన్నది నిరీక్షింపబడే వాటికి నిజ స్వరూపం లేనివి ఉన్నవి అనుటకు ఆధారము. కాబట్టి ఆ విశ్వాసం అనేటువంటి విషయాన్ని అబ్రహాము పాటించినటువంటి పద్ధతి అన్నమాట. రెండవది యోసేపు కూడా మరి తన యొక్క వాగ్దానం నెరవేర్చబడింది. ఏంటి యోసేపు యొక్క వాగ్దానం? కలలు, తనకు వచ్చినటువంటి కలలు. ఏంటి ఆ కలలు? 12 పనులు ఉన్నాయి. ఆ 12 పనులు ఏమవుతున్నాయి? నాకు సాష్టాంగ పడుతున్నాయి, ఆకాశంలో నక్షత్రాలు నాకు దండం పెడుతున్నాయి అని చెప్పేటువంటి మాటలు ముందు చెప్పినప్పుడు కోపయుక్తంగా తన సహోదరులు తన మీద పగబట్టినప్పటికీ కూడా అవన్నీ ఎప్పుడు నెరవేరినాయి అంటే శ్రమలు పొందిన తరువాత. ఎప్పుడు? శ్రమలు పొందిన తరువాత. ఆదికాండం 50:20లో మీరు చూడొచ్చు. అక్కడ యోసేపు పాటించినటువంటి పద్ధతి ఏంటి? తన యొక్క జీవితంలో వాగ్దాన నెరవేర్పు కొరకు తన జీవితంలో మనం ప్రధానంగా గమనించగలిగినటువంటి విషయాలు ఏంటి? యథార్థత మరియు సహనం. తన యొక్క జీవితంలో ఎంత స్థితికైనా యథార్థతను కోల్పోలేదు. సహనాన్ని మరి సహించలేనటువంటి స్థితికి వెళ్లకుండా సహనాన్ని కాపాడుకుంటా వచ్చాడు. మూడో వ్యక్తిని మరియను మనం చూస్తాం. ప్రభు వారికి జన్మనిచ్చినటువంటి మరియను, తల్లి అయినటువంటి మరియను మనం చూసినప్పుడు, మరియ గురించి లూకాసు వార్త 1:38లో మనం గమనించినప్పుడు అక్కడ మనం చూడగలిగేటువంటి పద్ధతి ఏంటి అంటే అంగీకారం మరియు విధేయత. పరిశుద్ధుడైనటువంటి ప్రభు, నీతిమంతుడైనటువంటి ప్రభు, వారి పాపాల నుంచి ఆయన రక్షించును, ఆయన నీ కడుపులో ఆయన ఉదయిస్తాడని చెప్పినప్పుడు నేను కాదు ప్రభు అనలేదు. దాన్ని ఏం చేసింది? అంగీకరించింది. కన్య అయినప్పటికీ తను అంగీకరించింది. ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు మరీ భయంకరమైనటువంటి పరిస్థితులు. ఈ రోజుల్లో చాలా మంది హీరోయిన్లు భర్త ఎవరో తెలీదు, ఎవరి ద్వారా కన్నారో తెలీదు, పిల్లల్ని గనేస్తా ఉన్నారు. వాళ్ళని చూసి చాలా మంది మరి భర్త లేకుండానే పిల్లల్ని కనే వాళ్ళు తయారవుతా ఉన్నారు. ఎవరమ్మా నీకు పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరంటే తెలియదు, నీకు అనవసరం, నువ్వెవరు నన్ను అడగటానికి అనే పరిస్థితిలో వాళ్ళు ఉంటున్నారు ఈ రోజుల్లో. ఆ రోజుల్లో అది ఇజ్రాయెల్ దేశంలో ధర్మశాస్త్రం అనేటువంటిది తెలిసినటువంటి దినాల్లో ఎవరి ద్వారా మరి గర్భవతి అయిందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ రోజుల్లో. మరి అలాంటి పరిస్థితుల్లో యోసేపు మరియను చేర్చుకోవటానికి ఇష్టపడ్డాడు. అందుకని అతన్ని ఏమన్నారు? నీతిమంతుడు అనేటువంటి మాట మరి వాడబడింది. కాబట్టి ప్రియులరా, అంగీకారం, విధేయత మరియలో మనకు కనిపిస్తుంది. మరి వాగ్దానం, మన దేవుడిచ్చినటువంటి వాగ్దానం మన యొక్క జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఏం చేయాలి అనే దానికి 6 పాయింట్లు ఉన్నాయి. 6 నిమిషాల్లో చెప్తాను, ముగించేస్తాను. 1, వాగ్దానాన్ని పొందుకోవాలా. మీరందరూ వాగ్దానం పొందుకున్నారమ్మా? పొందుకున్నారు కదా. అంటే ఒక స్టెప్ ఎక్కారు మీరందరూ. మొదటి స్టెప్ అందరూ ఎక్కారు. ఆ మొదటి స్టెప్ ఎక్కినప్పుడు అక్కడ ఏం చేయాలంటే వినుట వలన విశ్వాసం కలుగును అనేటువంటి మాట ప్రకారం మనందరం వాగ్దానాన్ని
వాగ్దానాన్ని చదువుకుంటా ఓకే అయిపోయింది, ఇది నా జీవితం నెరవేరిపోద్ది అనకూడదు. ఏం చేయాలి? ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు ప్రభువా నువ్వు నాకు ఈ వాగ్దానం ఇచ్చావు, ఇది నెరవేరేటట్టుగా సహాయం దయచేయమని మనం ప్రార్థన చేయవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. 6వ స్టెప్, చివరి స్టెప్, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. 105వ కీర్తన 1వ వచనంలో ఉంటుంది, దేవుడు చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనకు సాక్షిగా జీవించాలి. ఎంతమంది మరి ఈ సంవత్సరం నుంచి మరి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారమ్మా? క్రీస్తు ప్రభు వారి యొక్క బల్ల ఎదుట చేరినప్పుడు క్రీస్తు ప్రభు వారు ఇచ్చినటువంటి రక్షణను బట్టి కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లిస్తున్నారు? మీ కుటుంబ జీవితం ద్వారా మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారా? గతించిన సంవత్సరంలో మీ కుటుంబంలో ప్రార్థన పెట్టుకున్న పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా? మాతో మేము వచ్చి ప్రార్థన పెట్టిన విషయాలు మేము ఆన్లైన్లో పిలుచుకున్నామంటే అది మాకు సంబంధం లేదు. కల్వరి ప్రార్థనా మందిరం తరపు నుంచి కృతజ్ఞత కూడిక ఒకటన్నా జరిగిందా మీ ఇంట్లో? ఎన్ని బర్త్డేలు చేసుకుంటున్నారు, ఎన్ని కేకులు అడ్డించుకుంటున్నారు, రోడ్డు మీద కేకులు మొహానికి పూసుకుంటున్నారే. ప్రార్థనకి మాత్రం మీరు ఎందుకు మరి మీ కుటుంబం ప్రార్థన పెట్టుకోవడానికి కుదరట్లేదా? మీ ఇంటి దగ్గర ప్రార్థన ఎందుకు జరగట్లేదు? ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం గుర్తుపెట్టుకోండి, బర్త్డే జరిగితే ప్రార్థన పెట్టుకోండి, యానివర్సరీకి ప్రార్థన పెట్టుకోండి. దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం ఎలా నెరవేరబోతుంది అనే విషయం చెప్పాలనుకున్నాను, అది టైం లేదు కాబట్టి ఆ వాక్య భాగం నేను వీలైతే ఈసారి నేను ఎప్పుడు వాక్యానికి నాకు సమయం ఉందో అప్పుడు మరి నేను మీకు ఆ విషయాన్ని తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. కాబట్టి ఈ సంవత్సరంలో దేవుడు చేసేటువంటి ప్రతి మేలును బట్టి ఆయన నామాన్ని స్తుతించండి, ఆయన నామాన్ని స్తుతించండి. ప్రభువా ఈ మేలు నా జీవితంలో చేసావు, వందనాలు ప్రభువా. ప్రభువా ఈ వ్యాపారాన్ని పెట్టుకోవడానికి నాకు అవకాశం ఇచ్చావు, వందనాలు ప్రభువా. ఈ ఉద్యోగం ఇచ్చావు, వందనాలు ప్రభువా. ఇన్ని సంవత్సరాలు నన్ను కాచి కాపాడావు, అందుకని నేను ఈ కేక్ పోస్తున్నాను, వందనాలు ప్రభువా అని స్తుతులు చెల్లించండి. మీతో పాటు ఎవరు ఉండాలా? మీ సేవకుడు ఉండాలా, మీ పాస్టర్ ఉండాలా. అవును, మీ కుటుంబంలో మీ పాస్టర్తో సంబంధం లేకుండా మీరు ఎన్ని చేస్తే మాత్రం ఉపయోగం ఏముంది? కాబట్టి ఈ సంవత్సరం నుంచి కొత్త నిర్ణయాలు తీసుకోండి. మీ ఇంట్లో వాళ్ళు దేవుని స్తుతించాలా, మీ కుటుంబం దగ్గర సువార్త గుడికి జరగాల, మీ ఇంటికాడ కృతజ్ఞత గుడికి జరగాల, ఇంకా రకరకాలుగా మీరు ఏం చేయాలా? మీ కుటుంబం ద్వారా దేవుని నామాన్ని స్తుతించాలా. మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉంటే ఎంత శాపమో తెలుసా అండి? నేను చెప్పాలనుకున్న వాక్యం ఉంది కానీ సమయం లేదు కాబట్టి ఒక్క మాట చదువుతాను, చూడండమ్మా. ఎందుకంటే నేను చదవాలని అనుకున్నాను. నాకు వచ్చిన వాగ్దానం 1 సమూయేలు 12వ అధ్యాయం 16వ వచనం. కానీ నేను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బేస్ చేసుకొని అక్కడ 23వ వచనంలో ఏముందంటే, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. నా మట్టుకు నేను మీకోసం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. నేను మీకోసం ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది చెప్పండి? అది నా దృష్టిలో నాకేమవుతుంది? పాపం అవుతుంది. కాబట్టి నేను మీ అందరి కోసం రోజు ప్రార్థన చేస్తూనే ఉంటా. ఈ మధ్య కొంతమంది మైక్లో నా పేరు చదవబాకండి అనటం వలన వాళ్ళ పేరు చదవకపోయినా వాళ్ళ కొరకు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూనే ఉన్నా. మీ అందరి కోసం ప్రతిరోజు రాత్రి 11:30 నుంచి 12:30 దాకా ప్రార్థన చేస్తూనే ఉన్నా. దేవుడు చాలా గొప్ప కార్యాలు ఈ సంవత్సరం చేయబోతున్నాడు. మీరు దేవుని యొక్క వాక్యాన్ని, సాక్ష్యాన్ని నమ్మిన ఎడల మీరు ఆయన యొక్క మహిమను చూస్తారనేటువంటి వాక్యం నేను మీకు తెలియజేస్తా ఉన్నా. దేవుడు తన యొక్క పరిశుద్ధ వాక్యము మన యొక్క వినికిల్లో ఈ యొక్క ఆదివారము, మొదటి ఆదివారము, సంవత్సరములకు మొదటి ఆదివారమున ఆశీర్వదించి దీవించును గాక.